ఏపీలో అన్న క్యాంటీన్లు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. రాబోయే 3 వారాల్లో వీటిని ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. గతంలో మాదిరిగానే 5 రూపాయలకి అల్పాహారం భోజనం అందిస్తామన్నారు. గ్రామ సచివాలయాల్ని తరలించి ఆ భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను రీఓపెన్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ హామీ ఇచ్చింది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు అన్న క్యాంటీన్ల ఫైల్పై తొలి రోజే సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో భాగంగా ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు నారాయణ. రాబోయే 3 వారాల్లో మొదటి విడత అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని నారాయణ చెప్పారు. మంత్రి గారు జరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించారు. అయితే వాళ్ళు 21 డేస్ అడుగుతున్నారు. 3 వారాలు టైం అయింది. ఎందుకంటే అన్నిటికీ అంటే రిపేర్లకి వాటిలన్నిటికీ కూడా టెండర్లు కానీ చేయాల్సి ఉంటే టైం కావాలి. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళకి కాకుండా మళ్ళా టెండర్లు పిలవాలంటే కూడా టైం కావాలి. లేదు ఉన్న జీవోలోనే అలాంటి క్లాజ్ ఉంటే మేము స్టడీ చేసి దాని ప్రకారం పోయేటట్టుకైతే 3 వారాల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. అన్న క్యాంటీన్లలో భోజన సరఫరా బాధ్యతను గతంలో నిర్వహించిన అక్షయ పాత్ర ఫౌండేషన్కు అప్పగించే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని నారాయణ స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ల స్థానంలో గత ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసిందని, ఇప్పుడు ఆ సచివాలయాలను ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించామన్నారు. అన్న క్యాంటీన్స్ డిజైన్ చేసింది వీటి కోసం చేసాం. ఇది కంఫర్టబుల్గా ఆడ టేబుల్స్ మీద కూర్చొని తినడానికి వాటర్ వాషింగ్ అంతాను. అందులో వీటిని అన్న క్యాంటీన్స్కి వాడతాం. సచివాలయ వాటికి వేరే ప్లేస్ అరేంజ్ చేస్తాం. మెనూ కాస్ట్ 5 రూపీస్ ఉంటుందండి. పెంచండి 3 వారాల్లో స్టేట్ వైడ్ అన్న క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తాం. గతంలో మాదిరిగానే 5 రూపాయలకే అల్పాహారం భోజనం అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అన్న క్యాంటీన్లలో 3 పూటల రుచికరమైన నాణ్యమైన భోజనం అందిస్తామని అంటోంది. గతంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర ఫౌండేషన్కు అప్పగించారు. 3 పూటల ఆహారం అందజేసేందుకు ప్రభుత్వం రోజుకు 73 రూపాయలు చెల్లించేది. ప్రజలకు మాత్రం అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు కేవలం 15 రూపాయలకే 3 పూటల ఆహారం అందజేశారు. మిగిలిన 58 రూపాయలు రాయితీగా ప్రభుత్వమే భరించింది. ఇలా రోజుకు 2,25,000 మంది అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేసేవారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. టీడీపీ హయాంలో మొత్తం 4,60,31,600 ప్లేట్ల భోజనాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి.